రావే మయ్యా నామే కలిగినవా అయ్యప్ప నామే కలిగినవా నేను నీ కొండకొచ్చి నీ దర్శన భాగ్యం చేసుకుంటునే దర్శన భాగ్యం చేసుకుంటున్నా అర్ధరాత్రి నీ కొండపై నిద్రపోతినే దేవుడు నీ కొండకొచ్చి నీ దర్శన భాగ్యం చేసుకుంటునే దర్శన భాగ్యం చేసుకుంటున్నా అర్ధరాత్రి నీ కొండపై నిద్రపోతినే తెల్లారంగా కలనకొచ్చిన ఇంటికొస్తానని మాట ఇచ్చిన ఏమయ్యా నా మీద కలిగినవా అయ్యప్ప నా మీద కలిగినవా రావేమయ్యా నా మీద కలిగినవా అయ్యప్ప నా మీద కలిగినవా వస్తానన్నా రావేమయ్యా మాట ఇచ్చిన రావేమయ్యా కలనకొచ్చిన రావేమయ్యా ఇంటికొస్తానని వస్తానన్నావు రావేమయ్యా నా మీద కలిగినవా అయ్యప్ప నా మీద కలిగినవా వీరేశం స్వామికి అయ్యప్ప స్వామి కళలకు వచ్చి స్వామి నువ్వు పూజ పెట్టుకో నీ పూజకి నేను వస్తా ఈ వెంకటల గ్రామ ప్రజలందరికీ ఆశీర్వాదం ఇస్తా అని చెప్పిండు. గణపతికి పూజ చేసిండు, ఇంతకు మరలిండు. స్వామి అయ్యప్ప ఇంకా రాలేవేమయ్యా అన్నాడు. మురుగనికి పూజ చేసిండు, ఇంతకు మరలిండు. అయ్యప్ప నువ్వు ఇంకా రాలేవేమయ్యా. చూసిండు స్వామి నువ్వు ఇంకా రావేమయ్యా చూసిండు. అందుకే మళ్ళా వస్తానన్ను రావేమయ్యా అయ్యప్ప నా మీద కలిగినవా వస్తానన్ను రావేమయ్యా నా మీద కలిగినవా అయ్యప్ప నా మీద కలిగినవా వస్తానన్ను రావేమయ్యా మాట ఇచ్చిన అయ్యా కలకొచ్చిన అయ్యా ఇంటికొస్తానని అయ్యా మాట ఇచ్చిన నువ్వు వస్తావని చెప్పేసి నా ఊరోళ్ళందరికీ మాట ఇచ్చినయ్యప్ప, మా ఇంట్లో నా ఆలు బిడ్డలకు మాట ఇచ్చినయ్యప్ప, మా అమ్మకు మాట ఇచ్చినయ్యప్ప. వీరేశం స్వామి చెప్తున్నాడు ఆలు బిడ్డలకు మాట ఇచ్చిన అయ్యప్ప మన ఇంటికి వస్తాడని ఆలు బిడ్డలకు మాట ఇచ్చిన అయ్యప్ప మన ఇంటికి వస్తాడని ఆనందముగా పూజ పెట్టుకొని బంధుమిత్రులను పిలుచుకుంటే ఆనందముగా పూజ పెట్టుకొని బంధుమిత్రులను పిలుచుకుంటే